రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల పర్వం, అనుచరులతో అభ్యర్థుల భారీ ర్యాలీలు. నామినేషన్లలో నిజామాబాద్ రికార్డ్, పోటీలో పసుపు జొన్న రైతులు. ప్రచారం మొదలుపెట్టిన అభ్యర్థులు, అభివృద్ధిపై హామీలిస్తున్న లీడర్లు. పథకాలు మార్చి పబ్బం గడుపుతోంది టీఆర్ఎస్ సర్కార్పై కేంద్ర మంత్రి ఫైర్. పని చేసినా టికెట్ ఇవ్వలేదని ఆవేదన, భావోద్వేగంలో సీతారాం నాయక్ కంటతడి. సొంతంగా బావి తవ్వుకున్న గ్రామస్తులు, వేసవిలో ఇబ్బంది లేదన్న ఏపూరు జనం. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్లు ఇవాల్టితో ముగిశాయి. అభ్యర్థులు తమ అభిమానులు, అనుచరులతో ర్యాలీలుగా వెళ్లి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పక్షాల తరపున భారీగా నామినేషన్లు ఫైల్ అయ్యాయి. జహీరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు బీబీ పాటిల్. నామినేషన్ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హనుమంత్ షిండే హాజరయ్యారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు బీబీ పాటిల్. दूसरी बार पार्लियामेंट में जाने के लिए चांस दिए, इसलिए मैं मेरी तरफ से, आप सबकी तरफ से सीएम साहब को और पार्टी प्रेसिडेंट केटीआर साहब को, हमारे सभी एमएलए को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। इसके पहले भी 2014 में आप सभी लोगों ने, हमें 250 बैठे सभी एमएलए लोगों ने बहुत ज़्यादा कोशिश करके अच्छे से अच्छे वोट से जिताने के लिए कोशिश करे, इसलिए मैं सभी लोगों को और एक बार धन्यवाद देना चाहता हूँ। डेफिनेटली पिछले 4-4.5 साल के दौरान काम करने के टाइम पे राज्य सरकार की तरफ से हमने बहुत सारी मदद लिए से, राज्य सरकार की मदद से हम लोगों ने बहुत सारा काम करने का काम किए से। బీజేపీ తరపున బండి సంజయ్ నామినేషన్ వేశారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు, మాజీ ఎంపీ జంగారెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, రిపబ్లిక్ పార్టీల నుంచి అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా నామినేషన్లు వేశారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు గోడన్ నగేష్. ఆయనతో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కి తిరుగులేదన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇక బీజేపీ తరపున సోయం బాపురావు, జనసేన తరపున నరేందర్ నాయక్, జనక్రాంతి తరపున పవర్ కృష్ణ నామినేషన్ వేశారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దొమ్మటి సాంబయ్య, బీజేపీ అభ్యర్థిగా ఒంటేరు జయపాల్, టీఆర్ఎస్ తరపున పసునూరి దయాకర్ నామినేషన్ వేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాలంటే టీఆర్ఎస్ను 16 స్థానాల్లో గెలిపించాలన్నారు మంత్రి ఎర్రబెల్లి. వివిధ పార్టీల తరపున అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. ముందుగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన నామా భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు వెళ్లారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న రేణుకా చౌదరి ఆలయంలో పూజలు నిర్వహించి నామినేషన్కు వెళ్లారు. సీతారామ ప్రాజెక్టు గత 4 నెలలనే 4 పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. 18,000 కోట్ల ప్రాజెక్టులని ఖమ్మం జిల్లా ప్రజలకి ఇచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని ఈ రోజున మీ ముందుకి పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చాను. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే 16కి 16 పార్లమెంటు స్థానాలు సంపాదించుకున్నట్టయితే రేపు దేశ రాజకీయాల్లో కూడా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. భువనగిరి పార్లమెంటు స్థానానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బూర నరసయ్య గౌడ్. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందన్నారు.
మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్లతో రిటర్నింగ్ అధికారి ఆఫీస్ కోలాహలంగా మారింది. టీఆర్ఎస్ తరఫున మన్నె శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ తరఫున వంశీచందర్ రెడ్డి, బీజేపీ తరఫున మాజీ మంత్రి డీకే అరుణ నామినేషన్ వేశారు. నామినేషన్కు ముందు భారీ ర్యాలీలతో కలెక్టరేట్ ఆఫీస్కు చేరుకున్నారు అభ్యర్థులు. నామినేషన్ సమయంలో శ్రీనివాసరెడ్డి వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, డీకే అరుణ వెంట కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఉన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్ వేశారు. లోక్సభ ఎన్నికల్లో మోడీని గెలిపిస్తే దేశ భద్రత ఉంటుందని, పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ప్రతి గ్రామ పంచాయతీకి తక్కువ అంటే 50 లక్షలు, ఎక్కువ కంటే ఎక్కువ కోటి రూపాయలు ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ₹1 ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చిందంటే చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇకపోతే ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు నిన్న మొన్నటిదాకా మంత్రి. ఆయన లేకపోతే టీఆర్ఎస్ లేదన్నారు. 6 అడుగుల బుల్లెట్ అన్నారు. టీఆర్ఎస్ వస్తే సంక్షోభం వస్తే హరీష్ అన్న అన్నారు. ఇవాళ చూస్తే కరివాపాకు లెక్క అవతల వాడేసినట్టు కనబడుతుంది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. ఈ నెల 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రికార్డు స్థాయిలో నామినేషన్స్ దాఖలయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 173 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మొత్తంగా 236 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ రైతులు అధిక సంఖ్యలో నామినేషన్లు సమర్పించారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని రైతులు ఉదయం నుంచే నిజామాబాద్ కలెక్టరేట్ కి తరలి వచ్చారు. వందల సంఖ్యలో వచ్చిన రైతులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. 3 గంటల వరకే సమయం ఉండడంతో వాళ్లంతా టోకెన్లు తీసుకుని లోపలికి వెళ్లారు. ఒక్కరోజే 173 మంది తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు మధు యాష్కి, అరవింద్ తమ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, తెరాస అభ్యర్థి కవిత తరఫున ఆ పార్టీ నేతలు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇవి కాక మిగతావన్నీ రైతుల నామినేషన్లే. గత శనివారం వరకు 63 నామినేషన్లు రాగా ఇవాళ 173 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో సెగ్మెంట్ పరిధిలో మొత్తం 236 నామినేషన్లు ఫైల్ అయ్యాయి. సెగ్మెంట్ పరిధిలోని జగిత్యాల, కొరుట్ల, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల రైతులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. వీరికి సంఘీభావంగా ఆయా ప్రాంతాల నాయకులు కూడా తరలి వచ్చారు. దయచేసి ఆలోచించండి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దయచేసి ఇలా నిజామాబాద్ నుంచి ఇంతమంది ఎందుకు రైతులు నామినేషన్ వేయడం జరుగుతుంది? దయచేసి ఒక్క నిమిషం ఆలోచించి దీనికి ధర ఖచ్చితంగా మద్దతు ధర నిర్ణయించి ఖచ్చితంగా మద్దతు ధర కావాల్సిందని. మాజీ ఎంపీ కవిత గత 5 ఏళ్లుగా రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని, పసుపు బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారని రైతులు ఆరోపించారు. కష్టపడి పంటలు పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వాలను ప్రజలు నమ్మరని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పనున్నారని బీజేపీ అభ్యర్థి అరవింద్ అన్నారు. వాళ్ళకి ఒకటే సూటి ప్రశ్న, 16 ఎంపీలు గెలిపిస్తే దేశంలో చక్రం తిప్పుతాము అనేటువంటి కేసీఆర్ గారు 5 సంవత్సరాలలో ఈ రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటుంటే మీకు అది కంటికి కనబడలేదా? అంటే ఒక బోర్డు తీసుకొచ్చేటువంటి సత్తా లేని మీరు దేశంలో చక్రం తిప్పుతామని మళ్ళీ ఒకసారి ఎవరిని ఫూల్స్ చేయడానికి ఓట్ల కోసం ముందుకొస్తున్నారు అనేది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్న కాదు. భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో అధికార పార్టీలో గుబులు మొదలైంది. రైతుల నామినేషన్లు ఉపసంహరించుకోకుంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరుగుతాయి. ఇదే జరిగితే ప్రధాన పార్టీల అభ్యర్థుల గుర్తులు వెతుక్కోవడానికి. లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి సహకరిస్తానన్నారు ఎంపీ సీతారాం నాయక్. మహబూబాబాద్లో జరిగిన లోక్సభ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్నారు ఆయన. మహబూబాబాద్ ఎంపీగా ఎంతో అభివృద్ధి చేశానని సభలో భావోద్వేగానికి గురయ్యారు సీతారాం నాయక్. పార్టీలో మంచి అవకాశం వస్తుందనే నమ్మకం ఉందన్నారు. వారి నాయకులు గనక ఈ పార్టీని నడిపే అధికారం వారికి ఉంది గనక ప్రశ్నించే హక్కు మనకు లేదు. కానీ నేను 5 సంవత్సరాలు మీ దగ్గర పనిచేసి నాకు తోచిన విధంగా నేను ఈ ప్రాంతానికి సహాయం చేశాను. మీకు అందరికీ తెలుసు. ఎక్కడ 5 సంవత్సరాల్లో నా మీద ఒక
మచ్చలేనటువంటి వ్యక్తిగా నేను పనిచేశా. మరి ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం. శాయశక్తులు నేను కొన్ని మీకు తీసుకొచ్చి కళ్ళని ముందు చూపెట్టాను. ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మరి రేపు రాబోయేటువంటి మన ఎంపీ గారికి అన్ని రకాలుగా నా శాయశక్తుల ఆ గ్రామం రాష్ట్ర ఎన్నికల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. మొదటి పోలింగ్ బూత్ నెంబర్తో పాటు మొదటి ఓటర్ నెంబర్ను దక్కించుకుంది. సీరియల్లో ఫస్ట్ తప్ప అభివృద్ధిలో లేమంటున్నారు ఆ ఊరి గ్రామస్తులు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర తొలి ఓటర్ నెంబర్ ఉన్న గ్రామంపై స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు కినక సుమనబాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ఓటరుగా ఈమెకు చోటు దక్కింది. కుమ్రం భీం జిల్లా కాగజ్నగర్ మండలం మాలని గ్రామం మొదటి పోలింగ్ బూత్గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇక్కడి గ్రామస్తులు మన రాష్ట్ర ఓటరు జాబితాలో మొదటి వరుసలో స్థానం సంపాదించుకున్నారు. ఇక్కడ ఉన్నవారు మొత్తం ఆదివాసీలే. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రామానికి చెందిన సుందరీబాయి రాష్ట్ర తొలి ఓటరుగా ఉండేవారు. ఇటీవల జరిగిన ఓటరు సవరణలో సుందరీబాయి చనిపోయినట్లు ప్రచారం జరగడంతో ఆమె పేరును తొలగించారు. దీంతో ఆమె బిఎల్ఓకి ఫిర్యాదు చేయడంతో మళ్లీ ఓటరుగా నమోదు చేశారు. దీంతో ఇప్పుడు సుందరీబాయి 12వ ఓటరుగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఇదే గ్రామానికి చెందిన కినక సుమనబాయి తొలి ఓటరుగా ఉన్నారు. పేరుకు తొలి ఓటరే అయినా తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు సుందరీబాయి. రేషన్ కూడా లేదని చెప్తున్నారు. చికరాన్ సుమన్ బాయి నాకు రోన్సెలే రససెలే భూమిసెలే జాగసెలే నాకు పెరే వాయు లేకుండా పెంచి కొత్తగా వాంతా నాకు బత్తాయి వాయు. రాష్ట్రంలోనే తొలి ఓటరు తొలి పోలింగ్ బూత్ ఉన్న తమ గ్రామాన్ని ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు గ్రామస్తులు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదంటున్నారు. వాగులపై బ్రిడ్జిలు కూడా లేవంటున్నారు. ఇప్పటి వరకు గ్రామానికి ఆర్టీసీ బస్సు రాలేదంటున్నారు. పెన్షన్ కోసం పాట్లు పడాల్సి వస్తుందంటున్నారు స్థానికులు. ఈ రేషన్ బియ్యం కూడా రాదు. ఇప్పుడైతే బాగా ఇబ్బంది ఉన్నాయి. ఆ అమ్మాయికి ఇల్లు కూడా ఉండడానికి లేదు. పింఛన్ కూడా అదే 1000 రూపాయలు వస్తాయి. ఇల్లు కావాలి ఒకటి అమ్మకి. రోడ్డు వంకి నుంచి సిరిపూర కావాలి. నీళ్లు కావాలి, బోరింగ్ టంకి కావాలి ఒకటి. అన్ని కావాలి. మా ఊరికి సమస్య ఉన్నాయి. వేసుంటే ఓటు మాత్రం ఫస్ట్ వేసేది మా ఊర్లోనే మా అమ్మనే. అవి వేస్తాయి కానీ పనులు జరగాలి. ఎన్నికల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న తమ గ్రామ అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలంటున్నారు జనం. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలమైన నేతలను రంగంలోకి త్రిముఖ పోటీ నెలకొంది. ప్రస్తుత ఎంపీ గోడం నగేష్, రాథోడ్ రమేష్, సోయం బాపురావు గతంలో ఒకరిపై ఒకరు పోటీ చేసిన వారే కావడంతో ఆదిలాబాద్ ఎంపీ పోరు హాట్ టాపిక్గా మారింది. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గోడం నగేష్ మరోసారి బరిలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు గతంలో ఒకరిపై ఒకరు పోటీ చేసిన వారే. పార్లమెంటు పరిధిలో ముగ్గురికి పట్టు ఉండటంతో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేష్ కు పార్టీయే ప్రధాన అండ. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆదివాసీ గోండు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం నగేష్ కి కలిసొచ్చే అంశం. అయితే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన జిల్లా కేంద్రంలోని సీసీఐ పునరుద్ధరణ జరగకపోవడం, తాంసీ బస్టాండ్ దగ్గర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరగకపోవటం, కొత్త రైల్వే లైన్లు తీసుకురాలేకపోవటం నగేష్ కి మైనస్ గా మారింది. ఎంపీగా బోత్ నియోజకవర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత మిగతా నియోజకవర్గాలకు ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో నగేష్ కు సఖ్యత అంతంత మాత్రంగానే ఉందనే ప్రచారం జరుగుతోంది. అయినా సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనకు ఓట్లు కురిపిస్తాయని నగేష్ ధీమాతో ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రచారానికి వస్తే తన గెలుపు ఏకపక్షం అవుతుందంటున్నారు నగేష్. మన జిల్లాకి ఎప్పుడు కూడా రానటువంటి పరిస్థితి నుంచి 400 కోట్ల వరకు ఈరోజు సెంట్రల్ రోడ్ ఫండ్, అదే మాదిరిగా ఇంటర్ కనెక్టివిటీ స్కీమ్ కింద తీసుకురావడం, పనులు కూడా అన్నీ కూడా దాదాపుగా
పూర్తయినాయి. చాలా సంవత్సరాలుగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేక ఉన్నటువంటి వాటిని కేంద్రంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో వారి నాయకత్వంతో ప్రభుత్వ పరంగా అక్కడ ఉన్నటువంటి క్లియరెన్స్ని కూడా సెంట్రల్ నుంచి సాధించడానికి తీసుకురావడం జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2014 ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన రాథోడ్ రమేష్ ప్రజల్లో తనపైన ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా, జిల్లా జడ్పీ చైర్మన్గా, ఎంపీగా తాను చేసిన పనులను ఆయన చెప్పుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా రమేష్కు సొంత క్యాడర్ ఉంది. కాంగ్రెస్, టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. వీటితో పాటు గత ఎన్నికల్లో సర్కారిచ్చిన హామీలు అమలు కాకపోవటం తనకు కలిసొస్తుందన్న ధీమాతో రాథోడ్ రమేష్ ఉన్నారు. అయితే జిల్లా కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు విభేదాలు ఆయనకు మైనస్గా మారే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మండలాల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడ ఏ సమస్య ఉంది నేను కళ్ళ చూశాను. ఆ సమస్య అవగాహన ఉంది. తప్పకుండా ఆ సమస్య పరిష్కారం సాయశక్తి కృషి చేస్తా. అది కూడా మా నాయకుల సహాయ సహకారంతో చేస్తా. వీళ్ళ మా నాయకుల పెద్దల అందరి గౌరవాన్ని నిలబెడతా. వాళ్ళందరి కోఆర్డినేషన్తోనే ముందుకు పోతా. తప్పకుండా విజయము సాధించి రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేయడమే ఏకైక లక్ష్యంగా మరి మేమందరం కట్టుబడి ముందుకు పోతున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సోయం బాపురావు బీజేపీలో చేరి ఎంపీ టికెట్ సాధించారు. బోత్ నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారనే సానుభూతి ఆయనకు కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినా సొంత ఇళ్లు కూడా లేకపోవటం, ఆదివాసీల పక్షాన నిరంతరం ఉద్యమాలు చేస్తుండటం సానుకూల అంశాలే. అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి నగేష్పై ఆదివాసీల్లో ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందన్న భావనలో ఉన్నారు బాపురావు. అయితే బీజేపీకి క్షేత్రస్థాయిలో అంతగా పట్టులేకపోవటం, పార్టీలో కొత్త వ్యక్తి కావటంతో పార్టీ శ్రేణులు ఏ మేరకు సహకరిస్తారనేది ఆసక్తిగా మారింది. మోడీ, అమిత్ షా వంటి నేతలు ప్రచారం చేస్తే తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు సోయం బాపురావు. భారతదేశాన్ని కాపాడాలంటే తప్పనిసరిగా బీజేపీకి ప్రతి ఒక్కరూ ఓటేసి ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది ఉన్నదని కూడా, అందుకే నరేంద్ర మోదీ గారిని చూసి అందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి తప్పనిసరిగా నా వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, 2 సార్లు టీఆర్ఎస్ విజయం సాధించాయి. ఈసారి ఆదిలాబాద్ ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో చూడాలి మరి. నామినేషన్లు ముగియడంతో మహబూబ్ నగర్లో బీజేపీ ప్రచారం స్పీడ్ పెంచింది. మహబూబ్ నగర్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో ఉగ్రదాడులు తగ్గాయన్నారు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్. सेंट्रल असिस्टेंस आई है वो कुछ स्टेट गवर्नमेंट्स अपने स्कीमों में यूज कर लेते हैं. एक यहाँ की भी ऐसी स्कीम है, मुझे लगता है उसका नाम शायद भागीरथी है, और उसमें वो पैसा यूज कर लेता है. ये क्रेडिट लेने की जो बात है उस पे हमें जरा सावधान रहना चाहिए. कुछ ही देर की बात है, जैसे ही मोदी जी की सरकार आ जाएगी एकदम स्पष्ट हो जाएगा कि हम ऐसे आतंकवादी हमले का जवाब कड़ी तरीके से देंगे. वही हुआ जो बालाकोट पे एयर स्ट्राइक्स हुई, उसका हमने ये नहीं कहा कि हमने पाकिस्तान पे हमला किया है, हमने ये कहा, और ये नहीं कहा उनकी फौज पे हमला किया है, हमने ये कहा कि जिन आतंकवादियों ने इसकी रिस्पॉन्सिबिलिटी ली है और जो धमकी दे रहे हैं और आतंकवादी हमलों पे हम उनको न्यूट्रलाइज कर देंगे. दुनिया भर में इसकी प्रशंसा हुई. మోడీ గారు విశేషం ఏమంటే ఇవాళ దేశంలో రూలింగ్ పార్టీగా 5 ఏళ్ల పాటు వారు చేసిన మంచి పరిపాలన కారణంగా మోడీ వేవ్ ఈ ఎన్నికల్లో మరలా తిరిగి వచ్చి నిలుస్తున్నారా. 300కి పైగా స్థానాలను గెలుచుకుని బీజేపీ స్థిరమైన ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయబోతున్నది. 5 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనమందరము తెలంగాణ ప్రజలము ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో ఈ కొత్త ప్రభుత్వం వైపు ఎదురు చూసినాం. 5 ఏళ్ల తర్వాత ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏమండి?
నిజాం యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలనని తలదన్నేటటువంటి పరిపాలనని కేసీఆర్ ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నాడు. మిత్రులారా, పట్టుమని 10 సీట్లు 12 సీట్లు వస్తాయో రాదో కూడా తెలియదు. ఇక్కడి నుంచి ఈయన స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ని నేనే తిప్పుతా చక్రము, నేనే కింగ్ మేకర్ అని. తెలంగాణ సాధన కోసం ప్రజల మేలు కోసం పనిచేయడమే తాను చేసిన ద్రోహమా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. తనను పోటీకి దూరం చేయడానికే చివరి క్షణంలో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని విమర్శించారు. పైగా కొంతమంది కీలుబొమ్మలతో తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సమయం లేకపోవడంతో ఈసారి పోటీ చేయట్లేదని ప్రకటించారు. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఒక ప్లాన్ ప్రకారమే సీఎం కేసీఆర్ తనకు టికెట్ నిరాకరించారని విమర్శించారు. తాను పెద్దపల్లిలో పోటీ చేసే అవకాశం లేకుండా చేయటానికే లిస్టు ప్రకటన ఆలస్యం చేశారన్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు కొందరు కీలుబొమ్మలతో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయిస్తున్నారని లేఖలో రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. తన తండ్రి కాకా వెంకటస్వామి చివరి క్షణం వరకు తెలంగాణ సాధన కోసమే పనిచేశారని గుర్తు చేశారు వివేక్. ఆయన బాటలోనే తాను కూడా పనిచేస్తూ వచ్చానన్నారు. తన తండ్రి వెంకటస్వామి చొరవతోనే 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరిందన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు వివేక్. కూతురు పెండ్లి సమయంలో జైలుకు పంపినా నాటి సీఎం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఉద్యమంలో రాజీ పడలేదని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ బిల్లు సమయంలో టీఆర్ఎస్ కు 2 ఎంపీలే ఉన్నా తాను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదానికి జాతీయ పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేశామన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరానని లేఖలో రాశారు వివేక్. ప్రజల కోసమే పనిచేయటం, పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల కూడా పటిష్టం చేయటమే తాను చేసిన ద్రోహమా అని ప్రశ్నించారు. తనను పెద్దపల్లికి దూరం చేయటానికి కొందరు కేసీఆర్ తొత్తులు పనిచేశారని విమర్శించారు వివేక్. తనకు సలహాదారు పదవి ఇవ్వడమే పెద్ద మేలు చేసినట్లు చెప్తున్నారని, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు తీసుకోలేదని గుర్తు చేశారు వివేక్. పైగా ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కష్ట నష్టాల పాలైనా పనిచేసుకుపోతున్న తనను ప్రజలకు దూరం చేయటానికి చేసిన ద్రోహం షాక్ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పనిచేయకపోగా కనీసం జై తెలంగాణ నినాదం కూడా చేయని వాళ్లకు టికెట్ ఇచ్చారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద మనుషులుగా మారారని విమర్శించారు. ఇలాంటి చర్యలతో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోగా నియంతృత్వ పోకడలు వచ్చాయని, ఇవన్నీ జనం తెలుసుకుంటున్నారని చెప్పారు. తగిన సమయం లేకపోవటం వల్ల పెద్దపల్లిలో పోటీ చేయడం లేదని ప్రకటించారు. కష్టంలో తనకు అండగా నిలిచిన మద్దతుదారులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. పోటీ చేయకున్నా తనకు శక్తి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటానని చెప్పారు వివేక్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జహీరాబాద్ 18, ఐల్ టేక్ క్వశ్చన్స్. మేడక్ 20, మల్కాజ్గిరి జహీరాబాద్ 18 సార్, మేడక్ 20, మల్కాజ్గిరి 43, Secunderabad is 50 plus some more will come. Hyderabad is 33 and some more will come. So ikkada plus చూపిస్తున్నారు, ఇంకా కొన్ని అంటే ప్రాసెసింగ్ జరుగుతున్నది. 33 ఇంకా రావచ్చు. As of now 33. This is as of 6:15. ఫోన్ మీద నేనే కనుక్కొని వచ్చాను, అంటే I was also talking to DO. So because ఇంకా యాక్చువల్గా ఈ ఫైలింగ్లో కొంచెం డాక్యుమెంట్స్ ఎక్కువ ఉంటుంది, పేజెస్ అవి అన్నీ టైం పడుతుంది. అది 3 o'clockకి వెయిటింగ్ వాళ్ళకి ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నా. చేవేళ్ళ ఫైనలైజ్ అయిపోయింది, 28 మంది ఉన్నారు. మహబూబ్ నగర్ 23, నాగర్ కర్నూల్ 15, నల్గొండ 39, భోంగీర్ 34, సారీ సార్, నల్గొండ 39, భోంగీర్ 34, వారంగల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ 28, మహబూబాబాద్ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో 20, ఖమ్మం 36. టోటల్ రైట్ నౌ ఇస్ 699. ఇంకా మేబీ 5-10 అంతే కదా,
ప్రాసెసింగ్లో కంప్లీట్ చేస్తున్నారు. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ విల్ బి టేకెన్ అప్ టుమారో 26 నాగర్ కర్నూల్. మేము మీకు మొత్తం యాక్చువల్గా ఇంకా కొంచెం not only that, we will also Venkatesham, you have to change this table 3 times. I have told you. Cheppemu. Are this is how you will conduct elections. Door open cheyandi. We will have a meeting with you after this. So this is candidate scrutiny aithe repu untundi. Scrutiny ki it's a very important process. అండ్ స్క్రూటనీలో నామినేషన్ పేపర్స్కి మొత్తం ఒకసారి రిటర్నింగ్ ఆఫీసర్ చూస్తారు. ముఖ్యంగా ఫార్మ్ ఏ ఫార్మ్ బి వ్యాలిడ్గా ఉండాలి. ఫార్మ్ 26లో ఆల్ కాలమ్స్ కంప్లీట్ ఉండాలి. అండ్ అదర్ పర్టికులర్స్ విచ్ విత్ ద క్యాండిడేట్ ఈస్ సపోజ్ టు సబ్మిట్ దే షుడ్ ఆల్సో బీ ఇన్ కంప్లీట్ షేప్. తర్వాత నామినీస్ అంటే నామినేషన్కి అంటే నామినేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, one person for a recognized party or one person for the state party. So they should be a voter in that constituency. మెయిన్గా ఈరోజు మేము సప్లిమెంటరీ రోల్స్ కూడా అందుకనే ఫైనలైజ్ చేస్తాము. సో దట్ ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ ఓటర్స్, ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓటర్స్ ఇన్ ది కాన్స్టిట్యుయెన్సీ విల్ బీ నోన్ టు అస్ అండ్ టుమారో ఇట్ విల్ బీ యూస్డ్ ఫర్ స్క్రూటనీ. దెన్ ఓన్లీ 4 persons అంటే మీడియా ద్వారా క్యాండిడేట్స్కి చాలామంది ఇంచుమించు 700 పైన మనకు క్యాండిడేట్స్ ఉన్నారు. పార్టీస్కి మన క్యాండిడేట్స్కి తెలియచేస్తున్నాను. ఫర్ స్క్రూటనీ 4 people, ఎనీ వన్ ఆఫ్ ద 4 people or can attend. Candidate's election agent, one proposer of the candidate, one other person authorized in writing by the candidate. ఈ నలుగురు ఉండాలి అంటే ఉండవచ్చు మ్యాక్సిమం. దీనికంటే ఎక్కువ మంది we will not permit. These are statutory provisions and all details and all other copies, supporting documents అవి అన్నీ కూడా they should keep it ready with them. Withdrawal of nominations 28 నాడు 28కి ఉంది. ఆ రోజు మనకు ఫైనల్ ఫిగర్ how many contesting candidates ఉన్నారు తెలుస్తుంది. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్, నేను చెప్పాను 3 issues ఉన్నాయి. థర్డ్ ఇష్యూ ఆల్సో రేపు ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల చాలా పీస్ఫుల్గా జరిగింది. అండ్ బోత్ ది రిటర్నింగ్ ఆఫీసర్స్ విల్ కండక్ట్ ది కౌంటింగ్. రేపు పర్మిషన్ కూడా ఈసీఐ సైడ్ నుండి వచ్చింది. 8 o'clockకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. బ్యాలెట్ పేపర్ ఉంది. మీరు చాలామంది అడుగుతారు వై ఆర్ వి నాట్ డూయింగ్ బ్యాలెట్ పేపర్. రేపు మీరు చూడండి ఎంత టైం పడుతుంది కౌంటింగ్కి. బ్యాలెట్ పేపర్ చాలా తక్కువ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఇక్కడ కాంప్లికేషన్ ఒకటే ఉంది, అంటే ఇక్కడ మీకు ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి రౌండ్స్ వైజ్గా కౌంటింగ్ ఉంటుంది. సో ఎనీవే వీఆర్ సేఫ్ ఆన్ దాట్ అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది అరేంజ్మెంట్స్ ఫర్ దాట్ ఆల్సో. జస్ట్ ఇప్పుడు వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద క్యాష్ సీజర్స్ 10 కోట్లు 9,91,556, 10 crores 9,51,556. లిక్కర్ సీజర్ నేను మనీ వాల్యూలో చెప్తున్నాను 2 కోట్లు 4,11,60. డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ పెద్ద సీజర్ జరిగింది మొన్న, మీకు తెలుసు, 2 crores 45,96,640. అదర్ ఇష్యూస్ అన్నీ 16 lakhs and 3 lakhs కలిపి టోటల్గా 14 crores 79 lakhs అంటే 14 crores 79 lakhs తీసుకోండి మీరు. 14.79 crores is the seizure as of today. So these were the 3 broad things and the general model code of conduct గురించి నేను చెప్పాను. ఫర్దర్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, I know some questions have been posed individually also. So చెప్పండి సార్. చూడండి, ఈవీఎంస్లో పాత మోడల్స్లో మేము 96 వరకు తీసుకోగలము. అవునండి, 6 machines కనెక్ట్ చేసుకోవచ్చు. కొత్త సెట్లో కొత్త దాంట్లో అంటే మనం కనెక్టివిటీ పెరిగింది, అక్కడ 24 వరకు తీసుకోవచ్చు. సో ఈ కొత్త మెషిన్స్లో మనము 383 క్యాండిడేట్స్ వరకు వెళ్ళవచ్చు. 383
బట్ మన దగ్గర మీకు చెప్పాము ఇంతకు ముందు కూడా మన బెల్ మెషిన్స్ కొన్ని ఈపీస్లో ఎలక్షన్ పెటిషన్స్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. సో అక్కడ మేము అడిగాము ఎక్స్ట్రా మెషిన్స్. ఎలక్షన్ కమిషన్ వారు మాకు ఈసీఐఎల్ నుండి పాత మెషిన్స్ M2 మెషిన్స్ ఇచ్చారు, దాంట్లో అంతా లేదు. ఇఫ్ ద నిజామాబాద్ నంబర్ ఎక్సీడ్స్ 90 ఆఫ్టర్ విత్డ్రాల్స్ మేము అక్కడ బ్యాలెట్ పేపర్తో చేస్తాం. కానీ బ్యాలెట్ పేపర్ కోసం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? No. Nizamabad as of now, yes, 245. Total number filed is 245. Emma? No, Nizamabad complete అయిపోయింది. అవును, ఎస్ అది కొన్ని ఇష్యూస్ యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ ఫ్లాగ్డ్ ఉన్నాయి, నేను అన్నిటి మీద చెప్తాను. సో ఈ కంప్లైంట్ ఈయన అన్నారు, this is regarding the use of the Pragati Bhavan for political activity. So మేము ECIకి రాసాము. ECI has repeated the guidelines that basically the guidelines are that government buildings and government accommodation, dak bungalows, rest houses. ఎవరో వస్తారు, తమ సమస్యలు తీరుస్తారని ఎదురు చూడలేదు ఆ గ్రామ ప్రజలు. మంచినీటికి ఇబ్బంది లేకుండా వాగులో బావి తవ్వుకున్నారు. తాగేందుకే కాదు, ఇంట్లో వాడకానికి కూడా నీటి సమస్య లేకుండా చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని ఏపూరు గ్రామస్తులు కలిసికట్టుగా చేసిన పని ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆత్మకూరు ఎస్ మండలంలోని ఏపూరు గ్రామాన్ని సూర్యాపేట ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి దత్తత తీసుకున్నారు. అక్కడ మంచినీటి సమస్య లేకుండా ప్రభుత్వం 15 లక్షల రూపాయలతో ఏపూరు వాగు దగ్గర బావిని తవ్వించారు. కానీ ఈ బావిలో వర్షాకాలం అయితే పర్వాలేదు, కానీ ఎండాకాలం వస్తే నీళ్లు ఉండటం లేదు. దీంతో గ్రామస్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పక్కనే ఉన్న వాగులో లోతట్టు ప్రాంతాన్ని చూసి అక్కడ బావి తవ్వారు. ఈ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత దామిడి రమేష్ రెడ్డి తన వంతుగా ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు 3 రోజుల పాటు దగ్గరుండి వాగులో 50 అడుగుల లోతులో మట్టి మొత్తం పక్కకు వేయించారు. ఇది మా గ్రామం ఏపూరు. ఇక్కడ మా గ్రామం చాలా పెద్దది. ఇక్కడ కొంచెం మొదటి నుంచి కూడా వాటర్ ప్రాబ్లం అనేది ఈ గ్రామానికి మొదటి నుంచి ఉన్న సమస్య. ప్రజలు ఇబ్బంది పడొద్దు, ప్రజలకు ఏదైనా ఒక చేయాలని ఒక మంచి సంకల్పంతో వార్డు మెంబర్ల సహకారం తీసుకొని ఇక్కడ బావి తవ్వించాం. దాదాపుగా రోజు 12 గంటలు నీళ్లు వస్తాయి. మిషన్ భగీరథ నీళ్లతో పాటు ఈ నీళ్లు కూడా అదనంగా వస్తున్నాయి. కాబట్టి గ్రామంలో ఈ ఎండాకాలం నీటి సమస్య ఉండదు అని మేము భావిస్తున్నాం. కొత్తగా తీసిన బావిలో ఇప్పుడు రోజు 12 గంటల పాటు నీళ్లు ఊరుతున్నాయి. ఈ బావిలో మోటారు సాయంతో నీటిని ప్రభుత్వం నిర్మించిన బావి వరకు పైప్ లైన్ ద్వారా గ్రామంలోకి నీటిని సరఫరా చేస్తున్నారు. తాము తవ్వుకున్న బావి శాశ్వతంగా ఉండిపోయేలా దానికి సిమెంట్ రింగ్స్ వేయించాలని మంత్రి జగదీష్ రెడ్డిని కోరుతున్నారు గ్రామ ప్రజలు. ఈ బావి అక్కడి మంత్రి గారు ఇచ్చిన బావి దగ్గరికి పైప్ లైన్ లేదు. పైప్ లైన్ మన ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ బావిని ఎల్లకాలం కూడా దీనికి పూడిపోకుండా దీని చుట్టూ ఓడలు బోయించగలరని. ఇది పూడిపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది నీళ్లు లేక. ఈ బావిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రస్తుతం నీటి సమస్య అయితే లేదు, కానీ వస్తున్న నీటికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు గ్రామస్తులు. వాగుల నుంచి నీళ్లు పైకి తెచ్చేటప్పుడు పైపులు పగిలిపోతున్నాయని, దాంతో నీటి సరఫరాకు ఇబ్బందిగా ఉందంటున్నారు. బాయిలకేసారు నీళ్లు, దాన్ని మళ్ళీ పూడక తీసి ఆ నీళ్లు మళ్ళీ బాయిలకేసారు. అలా నుంచొని ట్యాంక్ ఎక్కిస్తారు. ఆ ట్యాంకుల నుంచొని ఊళ్ళకి సప్లై చేస్తారు. మంచిగా వస్తున్నాయి నీళ్లు. గ్రామంలో మంచినీటి సమస్య కోసం అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి పరిష్కారం వెతుక్కున్న ఏపూరు గ్రామస్తులను అభినందిస్తున్నారు అధికారులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా హాస్పిటల్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. హాస్పిటల్లో వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడారు. వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోందని, కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్స్ను తీర్చిదిద్దుతుందన్నారు పోచారం. ఇప్పుడు స్టేట్ రౌండ్ అప్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని లింగాల రోడ్డులో పత్తి లారీపై విద్యుత్ వైర్ తెగిపట్టడంతో మంటలు లేచాయి. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. పత్తిని లారీలో నింపి తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి లారీ తగలబడింది. 5 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగినట్టు యజమాని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వనపర్తి జిల్లా ఆత్మకూరులో పోలీసులు, సిఐఎస్ఎఫ్, కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించారు. ఎన్నికల వేళ శాంతియుత వాతావరణానికి ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. డబ్బులు, మద్యానికి ప్రలోభపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పెరిగింది. ఈ సీజన్లోనే మొదటిసారిగా క్వింటాకి 6,060 రూపాయలు పలికింది. దాంతో రైతులు సంతోషంతో పత్తి పంటను అమ్ముకుంటున్నారు. పత్తిని ఎప్పుడు అమ్ముకున్నా ఒకే ధర ఉండేలాగా ప్రభుత్వం చూడాలని రైతులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి క్రాస్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ అల్లుళ్లు చనిపోయారు. తల్లి బిడ్డల పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కొడిమ్యాలకు చెందిన రాగి వీరేశం, సరోజ దంపతులతో పాటు వారి కూతురు, అల్లుడు వెలగటూరులో కొత్త రైస్ మిల్లు ప్రారంభోత్సవానికి వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాళ్లు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో యాక్సిడెంట్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్లో ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ జరిగింది. నగరంలోని రాజీవ్ చౌక్, మార్కెట్, అంబేద్కర్ చౌక్ మీదుగా వీధుల్లో ర్యాలీ తీశారు. ఇందులో ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తువుల తయారీలో నాణ్యత పాటించినప్పుడే వర్తక వ్యాపార రంగంలో రాణిస్తారని అన్నారు వరంగల్ కేయూవీసీ ప్రొఫెసర్ సాయన్న. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వ్యాపార రంగంలో సమస్యలు, సవాళ్లు అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సదస్సులో వీసీ ప్రొఫెసర్ సాయన్నతో పాటు కామర్స్ విభాగపు ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.